జిల్లా కలెక్టర్లను నిరంతరము పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వండి. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ జిల్లాలలో ఉండే గూడాలలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకు అవసరమైన అన్ని ఇండ్లను మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిధులను తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి ఇండ్లు కట్టుకునే వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఇల్లు మంజూరైన ఏ పేదవాడిని అయినా అడగండి, పని పూర్తయిన ఎంబడే వాళ్ళ ఖాతాలలో నగదు పడుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ 1,20,000 ఇండ్లు పూర్తయినాయంటే 99% ఇండ్లు పూర్తి చేసుకున్న వాళ్ళ ఖాతాలలో 100% నగదు వాళ్ళ ఖాతాలలో బదిలీ అయ్యింది. నాకెన్ని కష్టాలున్నా జీతభత్యాలు ఇవ్వడానికే కష్టం అనిపిస్తున్న సందర్భంలో, పిల్లల ఫీజులు చెల్లించాలంటే కష్టమవుతున్న సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కష్టమవుతున్న సందర్భంలో, ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మాత్రం ఒక్క గంట కూడా ఆగకుండా మీ ఖాతాలలో వేసిన మాట వాస్తవం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నా తపనంత ఒక్కటే, మేము జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, లేకపోతే సెక్రటేరియట్లను, లేకపోతే పంజగుట్ట చౌరస్తలో భవంతులలో మేము ఉంటే సరిపోదు. ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా, టాటా అయినా, బిర్లా అయినా, అదానీ అయినా, అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు. ఈరోజు అదానీ అంబానీకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇండ్లు ఉంటే, ఈరోజు మా ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ఈరోజు మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, ఈనాడు గతంలో ఇచ్చిన 4.5 లక్షలల్లా 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. మరో 1,00,000 ఇండ్లకు గృహప్రవేశం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఈరోజు అదనంగా ఈరోజు మీరందరూ సంతోషంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఇల్లు రాని నిరుపేదలు కళ్ళల్లో